ముందుగా అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం తమ్నైన్లో చూసినట్టు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ స్కీమ్స్ ఇన్ పోస్ట్ ఆఫీస్లో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినవి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఎందుకంటే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం వస్తుంది. కాబట్టి మీరు దయచేసి స్కిప్ చేయకుండా పోస్ట్ ఆఫీస్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినవి ఒకసారి తెలుసుకోండి. మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో ఆ ట్యాక్స్ పే చేసే అమౌంట్ పోస్ట్ ఆఫీస్లో కానీ మీరు కానీ పే చేస్తే ఆ యొక్క పే చేసిన అమౌంట్ని మీరు ట్యాక్స్ కింద చూపించుకోవచ్చు. మీకు ట్యాక్స్ అయితే పడదు. అదేవిధంగా ఒకవేళ ట్యాక్స్ ఆల్రెడీ పడి ఉంటే దీన్ని మీరు సబ్మిట్ చేశారంటే మీ యొక్క పోస్ట్ ఆఫీస్లో మీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాలంటే ఒక డాక్యుమెంట్ ఇస్తారు. దాన్ని సైన్ చేసి పోస్ట్ మాస్టర్ గారు మీరు ఆ ఫామ్ని మీరు సబ్మిట్ చేస్తే మీ యొక్క ఎంత అయితే కట్ అయ్యిందో అంత అమౌంట్ మీకు రిటర్న్స్లో అమౌంట్ వస్తుంది తిరిగి. ఓకే ఫ్రెండ్స్, ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ ఈ వీడియో చేరుతుంది. వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు. ఓకే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్. టోటల్గా 7 స్కీమ్స్ అయితే ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినవి. అందులో 80C ఆఫ్ ఐటీ యాక్ట్ కింద మొత్తం 7 ఉన్నాయి. అందులో మొదటిది వచ్చి NSCA అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ 5 years టర్మ్ ఉంటుంది అనమాట. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.7% ఉంటుంది. మినిమం డిపాజిట్ వచ్చి 1000 రూపాయల నుంచి ఉంటుంది. మ్యాక్సిమం అనేది నో లిమిట్, అంటే మనం ఎంతైనా మ్యాక్సిమం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు 1 lakh పడింది, ఆ 1 lakh డిపాజిట్ చేసుకుని ఆ 1 lakh సంబంధించి మీరు ట్యాక్స్కి అయితే చూపించచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికైతే 7.7 ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. వడ్డీ అయితే మీకు 44,900 వస్తుంది 1 lakhకి. అదే 2 lakhsకి అయితే 89,800 వస్తుంది. సో మీరు ట్యాక్స్ చూపించుకోవచ్చు, ప్లస్ వడ్డీ కూడా వస్తుంది. సో మీకు 2 విధాలుగా సేవ్ చేసినట్టు అవుద్ది. ఒక సైడ్ వచ్చి రిటర్న్స్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ఎటువంటి అయితే నష్టం అయితే ఉండదు. అదేవిధంగా సెకండ్ది 5 years TD టైం డిపాజిట్ అనమాట. ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.7 ఉంటుంది. మినిమం డిపాజిట్ ఇది కూడా 1000 రూపాయలు. మ్యాక్సిమం డిపాజిట్ వచ్చి నో లిమిట్, ఎంతైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనమాట. ఇది అబోవ్ 60 years అనమాట. అబోవ్ 60 ఉంటుంది కదా, అంటే అలాంటి వాళ్ళు అయితే ఈ యొక్క స్కీమ్ వచ్చు. ఇది కూడా ఫిక్స్డ్ డిపాజిటే. మీరు ఎంతైతే ట్యాక్స్ పే, సపోజ్ 1 lakh, 50,000, 2 lakhs ఇట్లా ఉంటుంది కదా. 1 lakh అనుకోండి, 1 lakh ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తారు. సో ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ని మీరు ట్యాక్స్ కింద చూపించుకుంటారు. అక్కడ మీకు అమౌంట్ అయితే పడదు. సో మీరు పోస్ట్ ఆఫీస్లో చేయడం వలన 3 monthsకి ఒకసారి మీకైతే వడ్డీ వస్తుంది. వడ్డీ రూపంలో మీకు 3 months వస్తుంది. ఇది మినిమం వచ్చి 1000 రూపాయలు, మ్యాక్సిమం వచ్చి 30 lakhs వరకు ఉంటుంది. ఇది ఓన్లీ అబోవ్ 60 years ఉన్న వాళ్ళకి. అదే 3 monthsకి అయితే 5 lakhsకి అయింది అనుకోండి ఫిక్స్డ్ డిపాజిట్, 3 monthsకి వచ్చి 10,249 రూపాయలు. అదే 10 lakhsకి అయితే 20,499 రూపాయలు. వడ్డీ అయితే వడ్డీ వస్తుంది. మన అసలు అమౌంట్ అక్కడే ఉంటుంది. మళ్ళీ మనం ట్యాక్స్కి ఉపయోగించు. చూసారు కదా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. నెక్స్ట్ 4th వన్ వచ్చి PPF అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సపోజ్ ఇది 15 years టర్మ్ అంట, అంటే 15 సంవత్సరాలు. ఇది 15 సంవత్సరాల టర్మ్ అంటే మీరు 15 సంవత్సరాల వరకు ఈ యొక్క సరే దీని ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.1 ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అదేవిధంగా మినిమం వచ్చి 500, మ్యాక్సిమం అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్కి 1,50,000 దాకా మనం పే చేసుకోవచ్చు అనమాట. సో మనం ట్యాక్స్ కూడా ఎవ్రీ ఇయర్ 1,50,000 కానీ మనం పోస్ట్ ఆఫీస్లో కడితే అదే 1,50,000 అనేది మీరు ట్యాక్స్ రూపంలో చూపించుకోవచ్చు. సో ఇక్కడ మీరు సేవ్ చేసినట్టు ఉంటుంది, అక్కడ మీకు రిటర్న్స్ కూడా అవ్వదు అనమాట. సో 2 సైడ్లు మీకు సేఫ్. ఇలా మీరు 1,50,000 15 years కడితే దీనికి 7.1% ఇంట్రెస్ట్ వడ్డీ ఉంటుంది. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన. ఇదైతే ఓన్లీ ఆడపిల్లకాయలకి మాత్రమే. ఇది చిన్నపిల్లకాయలు 10 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకైతే ఓపెన్ చేస్తారు. పాప మీద ఓపెన్ చేసిన తర్వాత మీరు
ఎవరైతే అప్పుడు మదర్ గానీ, ఫాదర్ గానీ ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో, ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళు దీన్ని ట్యాక్స్ కింద చూపించుకోవచ్చు. సో, ఇది కూడా మినిమమ్ వచ్చి రూ. 250 మాక్సిమం అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్‌కి 1,50,000 దాకా కట్టొచ్చు. ఇది కూడా మీరు ట్యాక్స్ ఉపయోగి చూపించుకోవచ్చు. ఇది ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 8.2% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సేవింగ్స్ సర్టిఫికేట్ సంబంధించినట్టు ఈ 5 స్కీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా 2 ఉన్నాయన్నమాట. అవి వచ్చి ఇన్సూరెన్స్ టైప్ అనమాట. అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇవేంటంటే ఇవి కూడా మీరు ఈ ఒక ఫైనాన్షియల్ ఇయర్‌కి ఎంత ట్యాక్స్ పడుతుంది, అంతే అమౌంట్ మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ యొక్క డిపాజిట్‌కే మీకు వడ్డీ అనేది జనరేట్ అవుతా ఉంటది. ఎన్ని సంవత్సరాలు టర్మ్ పెట్టుకుంటారో అన్ని సంవత్సరాలు. ఈ ఇన్సూరెన్స్ సంబంధించింది ఏదైతే మీకు సేవింగ్ ఉంటుంది, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఏమైనా జరిగితే అమౌంట్ మన నామినీకి అయితే ఇస్తారు. నెక్స్ట్ మీరు మధ్యలో ఆఫ్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ మీకు సరెండర్ కూడా పెట్టుకోవచ్చు. ప్లస్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మనకు క్యాష్ కావాలంటే లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ వల్ల ఏంటంటే ఈ యొక్క పాలసీ వల్ల మీకు 5, 6 ఉపయోగాలు అయితే ఉంటుంది. సో, ఈ స్కీమ్స్ అన్నీ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకైతే చాలా చాలా ఇంపార్టెంటు. ఒకవేళ పే చేయనోళ్ళు కూడా మీ సేవింగ్ పర్పస్‌కి అయితే ఈ స్కీమ్స్ వాడుకోవచ్చు. మంచి ఇంట్రెస్ట్ రేట్ వడ్డీ ఉంటుంది. కాబట్టి ఈ స్కీమ్స్ మిస్ అవ్వద్దు. ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళంతా ఈ స్కీమ్స్ మీకు నచ్చిన స్కీమ్స్ మీరు అప్లై చేసుకొని ఈ యొక్క రిటర్న్స్ అనేది సేవ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ స్కీమ్స్‌లో డీటెయిల్‌గా ఫుల్ డీటెయిల్స్‌గా ఏ స్కీమ్ అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ యొక్క స్కీమ్ గురించి మీరు కామెంట్ చేయండి. నేను ఆ స్కీమ్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ మెచ్యూరిటీ పీరియడ్ ఎంత, మాక్సిమం ఎంత, మినిమం ఎంత, ఏజ్ ఎంత, సో ఎప్పుడు సరెండర్ చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ వస్తది, ఎంతకి ఎంత వస్తది అనే వివరాలన్నీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు ఈ స్కీమ్స్ గురించి అర్థమైందనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.